అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం, కొత్త రాజ్యాంగం మనకు అనుకూలంగా, మన ప్రజలకు అనుకూలంగా వాళ్లకు మంచి రాజ్యం ఇవ్వడానికి, రాజ్యాంగం ఏర్పడడానికి, కొత్త రాజ్యాంగానికి తయారు చేయడానికి అందరూ పూనుకున్నారు. దాంట్లో ప్రముఖుడు మన దాదాసాహెబ్ అంబేద్కర్. తను ఎందరో మేధావుల్ని సమీకరించి ఒక గ్రూపుగా తయారు చేసి వివిధ దేశాల వాళ్ళ యొక్క చట్టాలు, వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం నడవడానికి చేసే విధానం చూసి అందులోంచి ఒక్కొక్కటి మనకు అనుకూలంగా, మన ప్రజలకు ఇబ్బందులు లేకుండా, సానుకూలంగా మన అభివృద్ధికి ఎలాంటి దోహదపడే మార్గాలు ఏమున్నాయో వాళ్ళ దేశం ఉన్న వాళ్ళ చట్టాలను తీసుకొని ఏది మనకు అనుకూలంగా బాగుంటుందో అవి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఆర్టికల్ తీసుకొని దాన్ని పొందుపరిచి ఎందరో ఈ రాజ్యాంగపరమైన పరిజ్ఞానం ఉన్న మేధావులందరినీ సమీకరించి వాళ్ళ యొక్క సలహాల మేరకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు మన అంబేద్కర్ గారు. దానివల్ల మన ప్రజలకు ఒక స్వేచ్ఛావాయువులు పీల్చుకునే రాజ్యాంగం, దాని న్యాయపరమైన, చట్టపరమైన, మనకు అనుకూలమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు చక్కని సూచనలతో తయారు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా మనకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా కొన్ని రాజ్యాంగాన్ని మార్పులు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన యువతరానికి పెద్దపీట వేశారు. కారణం ఏంటంటే 18 సంవత్సరాలకే యువకులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చింది. భావితరాలకు ఉండేది యువతరమే కాబట్టి వాళ్లకు 18 ఏళ్ళకే ఓటు హక్కు ఇవ్వడం వల్ల ఒక కొత్త నీరు, కొత్త ఆలోచనలు, కొత్త విధానానికి ఒక నాంది పలికిండ్రు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఉన్నాయి, వాళ్ళందరూ వెనుకబడ్డారు, చిన్న చూపు చూడబడ్డారు. వాళ్ళకు ఒక అత్యున్నత స్థానం ఇవ్వడానికి, అభివృద్ధి పదంలో వాళ్ళు నడవడానికి ఆస్కారం చేయడానికి వాళ్ళకి ఎన్నో రిజర్వేషన్ కోటాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మంచి మంచి చదువుకోవడానికి అనుకూలంగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్, తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చేసి వాళ్ళ వెనుకబడ్డ వాళ్ళకు చిన్న చూపు చూడకుండా వాళ్ళందరూ మన వాళ్ళే, వెనుకబడ్డ వాళ్ళనేది ఒక పదం ఉండొద్దని ఒక మంచి మానవతా భావంతో వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇచ్చేసి వాళ్ళ అభివృద్ధికి ఈ చట్టపరంగా దోహదం చేశారు. ముఖ్యంగా మనం ఆచార వ్యవహారాలు కానీ, మనం సంస్కారం కానీ, సంస్కృతులు కానీ, ఇవన్నీ మన దేశంలో ఉన్నంత గొప్పగా ప్రపంచ దేశాల ఎక్కడో లేవు. అది మన దేశంలో ఉంది. అది మనం మొదటి నుంచి కాపాడుకున్న గౌరవం. దానివల్లనే మనకు ఒక పద్ధతి గల మనుషులమని మన భారతదేశం రావడానికి అది కూడా స్వాతంత్ర పోరాటంలో వినియోగపడిందని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఒక ఋషుల యొక్క మనం సంస్కారాన్ని, ఋషి సంస్కృతిని మనం నిలబెట్టాం. దాన్ని మనం కాపాడుకుంటూ ఇన్నాళ్ళు వచ్చాము. అది ఏ ఇతర దేశాల్లో కూడా ఈ సంస్కారం, ఈ ఋషులను గౌరవించే విధానం లేదు. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, భిన్నమైన అభిప్రాయాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, ఇవన్నీ ఉన్న ఒక తాటిపై నడిచే గొప్ప దేశం మన భారతదేశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఏ ప్రపంచంలో మీకు ఎక్కడ చూసినా దొరకవు. రాబోయే తరంలో మనం విశ్వగురువు అయ్యే అవకాశం మన భారతదేశానికి ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాంకేతిక పరంగా, విద్యాపరంగా ఎందరెందరో మేధావులను మనం సృష్టించబడ్డాము. మన మేధావులను విదేశస్తులు వాళ్ళ దేశాన్ని రమ్మని ఆహ్వానిస్తున్నారు. మన దగ్గర బోల్డ్ అని వనరులు ఉన్నాయి. ఆ వనరులు మనం వినియోగించుకుంటే మనమే అగ్రదేశంగా ప్రపంచం మొత్తం మన దిక్కు చూసే అగ్రదేశంగా రావడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా మన రాజ్యాంగ చట్టం చేసిన దానిలో న్యాయపరంగా ఏంటంటే ఒక 10 మంది నేరస్తులు తప్పించుకొని పోయినా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడడానికి వీలు లేదని ఒక చట్టాన్ని తయారు చేశారు. అది ఎంతో గొప్ప విషయం. చిన్నదానికి పెద్ద శిక్షలు వేసి వాళ్ళు మానసికంగా కుంగదీసేసి శారీరకంగా హింసించడం అనే పద్ధతి మన భారతదేశంలో ఎక్కడ కనిపించదు. అది మన గొప్ప రాజ్యాంగంలో ఒక న్యాయశాస్త్రం యొక్క గొప్ప విశేషం చెప్పుకోవచ్చు. మానవత్వ విలువలు మన దగ్గర ఉన్నంతగా ఏ దేశంలో చూసినా ఉండదు. ఎందుకంటే మన యొక్క బంధుత్వాలు కానీ,
రిలేషన్షిప్ కానీ మనం పెద్దపీట వేస్తాం. అది ఆ సంస్కృతిని వాళ్ళు వంట పట్టించుకుంటున్నారు. ఇతర దేశస్తులు చూస్తున్నారు. ఇతర దేశస్తులు మన మన సాంప్రదాయాలు చూసి ఆకర్షితులవుతున్నారు. వాళ్ళ సాంప్రదాయాలను మార్చుకోవడానికి మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మనం సంపాదించుకున్న గొప్ప విశేషం. అందుకని మనమందరం కూడా ఇంకా ముందు కూడా మనం అందరం పోరాటానికి ముందు ఎంత ఐకమత్యంగా ఉన్నాం. మన పోరాటం చేసి 76 సంవత్సరాలు అయినాక మనం స్వాతంత్రం సంపాదించుకున్న ఈ 76 సంవత్సరాల్లో మనం ఎన్నో అభివృద్ధి పథకాలు, ఎంతో అభివృద్ధి చెందినాం. ఈ అభివృద్ధిని ఇంకా 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 ఎంతో అభివృద్ధి చెందడానికి మన వంతు ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం అందరం ప్రమాణం చేయాలి. ముఖ్యంగా నా యొక్క చిన్న విజ్ఞప్తి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు వెనుకబడిన జాతులకే రిజర్వేషన్లని మన ప్రభుత్వం ఇస్తుంది. అది నిజమే, ఇవాళ కూడా. కాకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే పెద్ద కులస్తులను ఒక పేరు పడ్డది. కానీ వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా బాధలు పడేటోళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా వాళ్ళ ఆర్థికపరమైన గమనించి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్థికపరమైన మానవతా దృష్టితోని వాళ్ళకు కూడా ఆర్థికపరమైన వసతులు కానీ, విద్యారంగంలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని నేను ఒక ప్రభుత్వాన్ని నేను ప్రాధేయపడుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇదంతా మంచి మనసు వాళ్ళు కూడా చట్టాన్ని కొంచెం సవరణ చేసి, అగ్రకులాల వాళ్ళు అగ్రస్థానంలో ఏం లేరు, వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు, ఆర్థికంగా చితికిపోయినారు. అగ్రకులం ఒక పేరు తప్ప వాళ్ళకు గొప్పతనంగా ఏం లేదు. వాళ్ళని కూడా మానవతా దృష్టిని ఆలోచించి వాళ్ళకు రాజ్యాంగ పరంగా కూడా వాళ్ళకు కూడా కొంచెం ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉందని గమనించి వాళ్ళకు కూడా చేయూతనిస్తే మన దేశం ఇంకా మరింత ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మరి విశేషం ఏంటంటే మన శాస్త్రజ్ఞులు, విజ్ఞానవంతులు, చాలా తెలివిగల వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. వనరులు ఉన్నాయి, చాలా వనరులు ఉన్నాయి. వాళ్ళు విదేశాలకు పరుగులు పెట్టకుండా మన 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 తెలివితేటలు, మన విజ్ఞానం, మన శాస్త్రజ్ఞులు మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. వాళ్ళు వలస వెళ్ళకుండా మన దేశంలోనే వాళ్ళకు సరైన వసతులు కల్పిస్తే ప్రపంచమే మన దిక్కు చూసే అవకాశం ఉంది. మనం తప్పనిసరిగా ఈ ప్రపంచాన్ని విశ్వగురువు అవడంలో ఎలాంటి సందేహం లేదు అని మరీ చెబుతున్నా. అందుకోసే మా ప్రజలారా, మనందరి ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఒక మంచి ఆలోచన, ముందు మంచి ఆలోచన చేసి మనం ఒక ప్రగతి సాధనలో మన ప్రపంచం మన దిక్కు చూసే విధంగా, మనం ఎవరికి తీసిపోవనే విధంగా ఎవరికి వారు సంస్కరించుకొని ప్రజల కోసం ప్రభుత్వాన్ని మీద ఆధారపడకుండా మనకు మనమే సంస్కరించుకొని ఒక మంచి దేశం, బ్రహ్మాండమైన దేశం, ఇప్పటికీ మంచి దేశం అనే పేరుంది, మరింత మంచి దేశం, సాంకేతిక పరంగా, విజ్ఞాన పరంగా, మానవత్వం విలువల పరంగా, సంస్కృతి పరంగా, సంప్రదాయాల పరంగా ఇవన్నిటి మీద మన పెద్దపీట వేసి అగ్రదేశంగా, మన గొప్ప విలువల దేశంగా ప్రపంచ పటంలో గుర్తింపబడాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను. మీరందరికీ శిరస్సు వంచి నమస్కారం చేసి నా విజ్ఞప్తిని గౌరవిస్తారని ఆశిస్తున్నాను.